అమెరికాలో విచిత్రమైన లవ్ స్టోరీస్ ఉంటాయి అన్నమాట. అమ్మాయి అబ్బాయి ఫిక్స్ అయిపోతారు. అమ్మాయి ఏమనుకుంటుంది, నేను అమెరికాని పెళ్లి చేసుకోవాలి. అబ్బాయి ఏమనుకుంటాడు, అమెరికా దాన్ని చేసుకోవాలి. మళ్ళీ ఎండ్ వచ్చేసరికంటే మళ్ళీ ఈలీలే సంకలు గుద్దుకుంటారు. కొందరు ఉంటారు, వీడేంది ఇండియానే లవ్ చేసుకొని వస్తాడు, కానీ అది ఏమవుతుంది, వీడు ఇంకొక దాన్ని వెతుకుంటాడు. విచిత్రంగా ఏంటంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఏ ఉంటారు. ఒకసారి ఇండియాలో చాలా లవ్ చేసిన అమ్మాయి వీడికి వచ్చిన తర్వాత ఇంకొకరితో వెళ్ళిపోతుంది. అదేంటంటే వాడు కూడా అమెరికా వచ్చినప్పుడు ముగ్గురు రోజు ఒక దగ్గర ఉంటారు. అదే హైలైట్. మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ అని కేటగిరీ ఒకటి ఉంటుంది. బాయ్స్ ఆర్గానిక్ లవ్ ఉంటుంది. ఎట్లా, ఈరోజు కలుసుందామా, రేపు అయిదామా, ఎల్లుండి విడిపోదామా, సింపుల్గా లాజిక్ లేకుండా సుత్తి లేకుండా ప్రేమ సాగుతుందన్నమాట అమెరికాలో. ఉద్దేశం ఏంది, ఒక మంచి రిచ్ పోరిని పట్టాలా, ఇండియాలో బాగా బలిసిందని పట్టాలా అనుకుంటాడు. ముచ్చట ఏంటంటే అది బికార్దే ఉంటుంది. ఈడు బికార్ అవుతాడు లాస్ట్కి. ఆ అమెరికాలో దిగుడుతారో లేదో ప్రేమలో పడిపోతారు. ఇక ఒక సెమిస్టర్ దూరం ఉంటే రెండో సెమిస్టర్ ఒకటే రూమ్ ఉంటారు. కానీ ముచ్చటేంది, కొట్లాడుతూనే ఉంటారు ఇప్పటికీ. చూస్తే వీళ్ళ ప్రేమ పక్షులు అనుకుంటారు. సెకండ్ సెమిస్టర్కి విడిపోతారు. ఇంకొందరు ఉంటారు ఓన్లీ ఆంటీస్. వాడు ఓన్లీ ఆంటీస్ ఇంకనే వాడతాడు. అమెరికాలో ఎవరైతే గ్రీన్ కార్డ్ ఉంటుందో వాళ్ళ ఇంకనే వాడతాడు, ఎవరైతే ముసలిది ఉంటుందో వాళ్ళ ఇంకనే వాడతాడు. అట్లాంటి అమ్మాయిలు ఓకే, వీడికి కారు ఉందా, వీడు తింపడానికి రెడీ ఉన్నాడా, చాలు కథం, వాడు ఇంకా తిరుగుతుంది ఇట్లా. ఇంకొందరు ఉంటారు అన్నీ హెల్ప్ చేసినట్టు చేసి అన్నీ తీసుకుంటారు. ఎట్లుంటారు అంటే ముగ్గురు, ఈమె బెస్ట్ ఫ్రెండ్, వీడి బాయ్ ఫ్రెండ్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక దగ్గర ఉంటారు. మళ్ళీ ఈడేమంటాడు, అది నా బెస్ట్ ఫ్రెండ్ అని అంటాడు. మళ్ళీ ఈడేమంటాడు, అది నాకు బాయ్ ఫ్రెండ్ అంటాడు. ఇదేమంటది, వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు. ముగ్గురు కలిసి ఒక రూమ్లో ఉంటారు. ఏమవుతుందో అర్థం కాదు. విచిత్రంగా ఉంటాయి. డార్క్ మూవీ కూడా అర్థమవుతుందేమో కానీ వీళ్ళ లవ్ స్టోరీలో అర్థం కాదు. ఇట్లుంటే అమెరికాలో షేరే.